ఈ మధ్య మీరు ఇల్లేమన్నా కట్టుకున్నారా? ఆ కట్టడానికి ఎక్కువ భాగం సిమెంటు ఇటుకల్ని వాడుంటారు. అవునా? వాటిని ఆవిష్కరించిన ఘనత ఈ తెలుగు దంపతులది. అందుకు సంబంధించిన పేటెంట్లపై రాయల్టీని నిస్వార్థంగా జాతికి అంకితమిచ్చి కోట్ల రూపాయలని కాదనుకున్నారీ ఆదర్శ జంట. శాస్త్ర ప్రపంచంలో తాము అనుకున్నది సాధించడానికి ఈ దంపతులు చేసిన పోరాటం కూడా చిన్నదేమీ కాదు. విజయనగరంలో దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవారు నాటేరి కాళిదాసు. అక్కడి ఎం.ఆర్. కాలేజీలో డిగ్రీ చేశారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ గారమ్మాయే భానుమతి. చిన్ననాటి స్నేహితురాలే. పెద్దయ్యే నాటికి ప్రియసఖిగా మారింది. పెద్దల ఆమోదంతో వారి బంధం పెళ్లిపేటలెక్కింది. అయితే ఇద్దరికీ శాస్త్రరంగంలో ఏదో సాధించాలనే తపన, తీరని పరిశోధనాసక్తి. దాంతో పెళ్లినాడే ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు, పిల్లలు వద్దనుకున్నారు. ఇరువైపులా పెద్దలు ఎన్నో అభ్యంతరాలు చెప్పినా వినలేదు. సమయాన్ని, శక్తిని తాము నమ్మిన టెక్నాలజీ అభివృద్ధి వైపే మళ్లించారు. తొలి ప్రయత్నం, ముందుగా వాళ్ల దృష్టి ఎరువుల కంపెనీలపైన పడింది. రైతులకు కావాల్సిన ఎరువుల్ని తయారు చేసే క్రమంలో వృధా రసాయనంగా జిప్సం పోగవుతుండేది. ఫ్యాక్టరీల్లో పేరుకుపోతున్న ఆ ఫాస్ఫోజిప్సం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పని గ్రహించారీ దంపతులు. దాన్ని ఉపయోగించి కొత్తరకం ఇటుకలు తయారు చేయగలిగితే అటు పర్యావరణ హానిని అడ్డుకోవడంతో పాటు మామూలు ఇటుక కన్నా తక్కువ ధరకే అందించవచ్చని భావించారు. కానీ అందుకు తగ్గ ల్యాబ్ వారికి లేదు. ఎంతో కష్టం పైన ఆంధ్రా యూనివర్సిటీ వాళ్లని ఒప్పించి అక్కడి కెమిస్ట్రీ ల్యాబ్ ఖాళీగా ఉన్నప్పుడు వాడుకోవడానికి అనుమతి తీసుకున్నారు. ల్యాబ్ దొరికిన ప్రతిసారీ అక్కడే రేయింబగళ్ళు శ్రమించారు. ఎన్నో కాంబినేషన్లతో ప్రయోగాలు చేశాక ఓ ప్రాసెస్ని సిద్ధం చేశారు. దాన్ని ప్రాక్టికల్గా పరీక్షించాలంటే ఓ పరిశ్రమ కావాలి. దాంతో 3.5 లక్షలు అప్పు తీసుకుని ఓ కంపెనీని స్థాపించారు. కానీ ఇటుకలకి కావాల్సిన ముడి పదార్థాన్ని తయారు చేసే క్రమంలో విడుదలయ్యే వేడిని అంచనా వేయలేకపోయారు. దాంతో 24 టన్నుల దాకా రావాల్సిన ముడి పదార్థం 3 టన్నులే వచ్చింది. పెట్టుబడి మొత్తం పోయింది. అప్పు మిగిలింది. మేం అప్పుడే చెప్పాం, ఇప్పటికైనా ఉద్యోగమేదో చూసుకుని బుద్ధిగా పిల్లాపాపల్ని కని అంటూ చుట్టు పక్కలవాళ్లు ఉచిత సలహాలు ఇవ్వసాగారు. అంతా అయిపోయింది అనుకున్న తరుణంలో ఓ చిన్న ఆశాకిరణం కనిపించింది. ఫ్లై యాష్ జిప్సమికి సంబంధించి పరిశోధన చేస్తున్నప్పుడే ఆ వివరాలని సాల్జిట్టర్ అనే జర్మన్ కంపెనీతో పంచుకున్నారు కాళిదాసు. సరిగ్గా వీళ్ల సొంత కంపెనీ పేలైన సమయంలోనే జర్మనీ వాళ్లు ఈ దంపతుల్ని వెతుక్కుంటూ విజయనగరం వచ్చారు. మీ ప్రయోగం ఫెయిల్యూర్ కాదు, మీ ఆలోచనకి తగ్గ పెద్దస్థాయి వసతులు, వనరులు లేక అలా అయింది. అవి మేం అందిస్తాం అంటూ తీపికబురు చెప్పారు. 1988లో ఆ పరిశోధనలు ఓ కొలిక్కి వచ్చాయి. అప్పుడే వాళ్ల దృష్టి థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చే వృధా రసాయనమైన ఫ్లైయాష్ పైన పడింది. అది కూడా ఇటుకల తయారీకి బాగా ఉపయోగపడుతుందని నమ్మి పరిశోధనలు మొదలుపెట్టారు. కేవలం ఏడాదిలోనే ఫ్లైయాష్, లైమ్, జిప్సం, ఫాల్, జీ అన్న సాంకేతికతని ఆవిష్కరించారు. దానితో అతి తక్కువ సమయంలోనే దృఢమైన ఇటుకల్ని తయారు చేసి చూపించారు. అక్కడితో ఆగలేదు. సిమెంటు అవసరం లేని ప్రత్యేక కాంక్రీటుని తయారు చేశారు. వాటిని తీసుకుని దంపతులిద్దరూ జాతీయ అంతర్జాతీయ సెమినార్లకి వెళుతుంటే మీ ఇంటినైతే వీటితో కడతారా అని అడిగేవారట. దాన్నో సవాలుగా తీసుకుని 1991లో విశాఖలోని షీలానగర్లో సిమెంటు వాడకుండా తమ కాంక్రీటుతోనూ ఇటుకలతోనూ ఇల్లు కట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ ఇంటికి ఫాల్ జీ మ్యాన్షన్ అనే పేరు పెట్టారు. అంతేకాదు, తమ సాంకేతికత సామాన్యులకి ఉపయోగపడాలని తమ పేటెంట్కి రాయల్టీ తీసుకోకుండా జాతికి అంకితం చేశారు. అలా చేశారో లేదో ఆ సాంకేతికత ఆధారంగా 30,000 ఇటుకల పరిశ్రమలు పుట్టుకొచ్చేశాయి. సిమెంటుకి వీటికి ఏ సంబంధం లేకున్నా వాటి రంగుని బట్టి సామాన్యులు సిమెంటు ఇటుకలనడం మొదలు పెట్టారు. నానో కాంక్రీట్ ఇటీవల ఐసీసీ బ్యాంకు అందించే ఐసీ అల్ట్రాటెక్ అవుట్స్టాండింగ్ కాంక్రీట్ ఇంజనీర్స్ అవార్డుకి ఎంపికై వార్తల్లో వ్యక్తులయ్యారు. అంతేకాదు, ఈ మధ్యే నానో కాంక్రీట్ని అభివృద్ధి చేశారు వీళ్లు. దాంతో కాంక్రీట్ నిర్మాణాలని ఇటుకలతో చేసే కరంజా పేవ్మెంట్లని నిర్మిస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ రీసెర్చ్ అండ్ ఎకాలజికల్ బ్యాలెన్స్ ఇన్స్వారెబ్ అనే ఎన్జిఓని కూడా
స్థాపించి కంపెనీలు తమ వృథా రసాయనాలని ఎలా తగ్గించుకోవచ్చో సలహాలిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏటా 10,000 కోట్ల ఫ్లై యాష్ ఇటుకలు తయారవుతున్నాయని ఓ అంచనా. ప్రతి ఇటుకపైన ఒక్క పైసా రాయల్టీగా తీసుకున్నా ఇన్నేళ్లలో వీళ్లు వేల కోట్లు వెనకేసుకుని ఉండొచ్చు. ఆ మాటే అంటే, అలాగా, ఆ లెక్కలు మేమెప్పుడూ వేయలేదే, అయినా అంత డబ్బు మాకెందుకు అంటూ నవ్వేస్తారు ఇద్దరు.